పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. ఇండియన్ పాలిటీలో భాగంగా గవర్నర్ అధికారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. గవర్నర్ అధికారాలను కనుక మనం చూసినట్టయితే కార్యనిర్వహణ అధికారాలు, శాసన అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, విచక్షణ అధికారాలు, ఇతర అధికారాలు అని వర్గీకరించడం అనేది జరిగింది. గవర్నర్కు ఇక్కడ ఒక నోటు గమనించాలి అభ్యర్థులు. గవర్నర్కు రాష్ట్రపతికి ఉన్నటువంటి దౌత్య మిలిటరీ అధికారాలు లేవు. గవర్నర్కు లేవు. ఇవి రాష్ట్రపతికి మాత్రమే ఉంటాయి. ఇది ఒకటి గమనించగలరు అభ్యర్థులు. కార్యనిర్వహణ అధికారాల గురించి తెలుసుకుందాం. గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలు. ప్రకరణ 154 ఆర్టికల్ 154 ప్రకారం గవర్నరే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారి. 154(1) ప్రకరణ ప్రకారం 154(1) ప్రకారం ఆర్టికల్ 154(1) ప్రకారం రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలను గవర్నర్ స్వయంగా కానీ లేదా తన క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తాడు. అయినప్పటికీ 154(2)(a) ప్రకారం చట్ట ప్రకారం మరేదైనా అథారిటీకి సంబంధించిన విధులు, అధికారాలను గవర్నర్కు సంక్రమింపజేయరాదు. ఆర్టికల్ 154(2)(b) ప్రకారం గవర్నర్ కన్నా దిగువ స్థాయి అథారిటీలకు ఏవైనా అధికారాలను పార్లమెంటు లేక రాష్ట్ర శాసనసభ శాసనపూర్వకంగా సంక్రమింపజేయవచ్చు. గవర్నర్ వివిధ నియామకాలను చేస్తాడు. ఇవన్నీ కూడా కార్యనిర్వహణ అధికారాలకు సంబంధించినవే. గవర్నర్ వివిధ నియామకాలను చేస్తాడు. అవి కనుక చూసినట్టయితే ముఖ్యమంత్రిని మరియు ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్ర మంత్రిమండలి నియామకం. ప్రకరణ 164(1) ఆర్టికల్ 164(1) తెలియజేస్తుంది. 164(1) ప్రకారం బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రములకు షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి నిమిత్తం ఒక షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలి. అయితే 94వ రాజ్యాంగ సవరణ 2006 ప్రకారం బీహార్కు బదులు జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రములను చేర్చారు. నెక్స్ట్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని నియమిస్తాడు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని గవర్నర్ నియమిస్తాడు. ప్రకరణ 165(1) ప్రకారం. నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమిస్తాడు. ప్రకరణ 243(k) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమిస్తాడు. ప్రకరణ 243(k). రాష్ట్ర ఆర్థిక సంఘమును నియమిస్తాడు. ప్రకరణ 243(i). ప్రకరణ 243(i). నెక్స్ట్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తాడు. ప్రకరణ 316(1). ప్రకరణ 316(1) ప్రకారం. నెక్స్ట్, రాష్ట్ర అధికార భాషా సంఘం, మైనారిటీ కమిషన్, మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, సమాచార కమిషన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లను
వాటి చైర్మన్లను సభ్యులను గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వ్యవహరిస్తాడు. ఈ హోదాలో వైస్ ఛాన్సలర్లను గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ పేరు మీదనే నియమించబడతారు. లోకాయుక్తను ఉపలోకాయుక్తను నియమిస్తాడు. ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారిని శాసన మండలికి గవర్నర్ నామినేట్ చేస్తారు. ఆర్టికల్ 171(3)(e), ఆర్టికల్ 171(5) ప్రకారం అన్నమాట. ఇవన్నీ కూడా కార్యనిర్వహణ అధికారాలు. చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు ఇవి గుర్తుంచుకోగలరు. శాసనాధికారాల గురించి తెలుసుకుందాం. గవర్నర్ శాసనాధికారాలు. ప్రకరణ 168 ప్రకారం, ఆర్టికల్ 168 ప్రకారం రాష్ట్ర గవర్నర్ శాసనసభలో అంతర్భాగమే కానీ సభ్యుడు కాదు. శాసనసభలో అన్ని ప్రక్రియలు గవర్నర్తో ముడిపడి ఉంటాయి. ప్రకరణ 174 రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాయిదా రద్దులను తెలియజేస్తుంది. ప్రకరణ 174 రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాయిదా రద్దులను తెలియజేస్తుంది. 174(1) ప్రకారం రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసనసభను నిర్ణీత కాలంలో సమావేశపరుస్తాడు. ఒక్కొక్క సమావేశం ముగిసిన రోజు నుండి తిరిగి సమావేశమయ్యే మొదటి రోజు మధ్య 6 నెలలకు మించి ఖాళీ లేకుండా సభా సమావేశాలను ఏర్పాటు చేస్తాడు. 174(2)(a) ప్రకారం గవర్నర్ శాసనసభను వాయిదా వేయవచ్చు. ప్రకరణ 174(2)(b) ప్రకరణ 174(2)(b) ప్రకారం రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తాడు. ఆర్టికల్ 175 శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం చేస్తాడు. శాసనసభకు గవర్నర్ సందేశాలను పంపడం చేస్తాడు. 175(1) ప్రకారం 175(1) ప్రకారం శాసనసభలో కానీ లేక శాసన పరిషత్తులో కానీ ఉభయ సభలను కలిపి సమావేశపరిచి కానీ ప్రసంగించే అధికారం గవర్నర్కు ఉంటుంది. ఆర్టికల్ 175(2) ప్రకారం శాసనసభలో చర్చించబడుతున్న పెండింగ్ బిల్లు గురించి కానీ లేదా మరేదైనా అంశం గురించి కానీ శాసనసభ లేక శాసన పరిషత్తుకు గవర్నర్ సందేశాలు పంపవచ్చు. అప్పుడు సభ ఆ సందేశాన్ని పరిగణలోకి తీసుకొని చర్చించవలసి ఉంటుంది. ఆర్టికల్ 176 ప్రకరణ 176 శాసనసభలో గవర్నర్ ప్రత్యేక ప్రసంగమును తెలియజేస్తుంది. 176(1) ప్రకారం సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే మొదటి సమావేశంలోను ఆ తర్వాత ప్రతి సంవత్సరం జరిగే మొదటి సమావేశంలోను గవర్నర్ ప్రసంగించి తీరాలి. ఒకవేళ శాసన పరిషత్తు ఉన్నట్లయితే ఉభయ సభలు కలిపి సమావేశపరిచి ప్రసంగించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 176(2) ప్రకారం గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించబడిన అంశాల చర్చకు సమయమును కేటాయించడం కోసం సభ లేదా సభా ప్రక్రియను క్రమబద్ధీకరించే నియమాల ద్వారా నిబంధనను చేయవలెను. చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించగలరు. నోట్ ఉంది ఇక్కడ, ఒక నోట్ గమనించగలరు. గవర్నర్ ప్రసంగాన్ని సాధారణంగా ప్రభుత్వమే తయారు చేస్తుంది. గవర్నర్ దానిని సభ ముందు ప్రజెంట్ చేస్తారు. సాధారణంగా దానిలో
ప్రభుత్వ విధి విధానాలు, లక్ష్యాలు ఉంటాయి. ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానం ఓడిపోయినా గవర్నర్ పదవికి ఏమీ కాదు. కానీ ఈ తీర్మానం ఓడిపోతే లేదా వీగిపోతే మంత్రివర్గం రాజీనామా చేయాలి. ప్రకరణ 192 ప్రకారం శాసనసభ్యుల అర్హతలపై అంతిమ నిర్ణయం గవర్నర్దే. 192(1) ప్రకారం ఆర్టికల్ 192(1) ప్రకారం శాసనసభ సభ్యుని అర్హత విషయం లాభదాయక పదవికి సంబంధించినదై లేదా 191(1)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి వివాదాస్పదమైనప్పుడు అంతిమ నిర్ణయం తీసుకోవలసింది గవర్నరే. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయానికి తిరుగు లేదు. 192(2) ప్రకారం పై విధంగా నిర్ణయం తీసుకునే ముందు గవర్నర్ ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరి దానికి అనుగుణంగానే అంతిమ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆర్టికల్ 200 శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించుటను తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించగలరు. ప్రకరణ 200 ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన ఒక బిల్లును గవర్నర్కు పంపినప్పుడు ఆ బిల్లును ఆమోదించుతున్నట్లు లేదా ఆమోదం తెలపకుండా నిలిపి ఉంచుతున్నట్లు లేదా పునఃపరిశీలనకు పంపుతున్నట్లుగా లేదా ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించవలసి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక నోటు ఉంది, గమనించాలి అభ్యర్థులు. ఒక నోటు: గవర్నర్ బిల్లులను ఎంతకాలం లోపల ఆమోదించాలి అనే అంశం గురించి రాజ్యాంగం ప్రస్తావించలేదు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అభ్యర్థులు గమనించగలరు. ప్రకరణ 201 ప్రకారం ప్రకరణ 201 గవర్నర్ పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించుటను తెలియజేస్తుంది. ప్రకరణ 201 ప్రకారం రాష్ట్రపతి ఆ బిల్లును అంటే గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసిన బిల్లును రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించుతున్నట్లు లేదా తన ఆమోదాన్ని తెలపకుండా నిలిపి ఉంచుతున్నట్లు ప్రకటించవలసి ఉంటుంది. ఎవరు? రాష్ట్రపతి. ప్రకరణ 201 ప్రకారం రాష్ట్రపతి ఆ బిల్లును, గవర్నర్ పంపిన బిల్లును ఆమోదించుతున్నట్లు లేదా ఆమోదాన్ని తెలపకుండా నిలిపి ఉంచుతున్నట్లు ప్రకటించవలసి ఉంటుంది. ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్రపతి. ప్రకరణ 213 ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం. ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం శాసనాధికారంను తెలియజేస్తుంది. ప్రకరణ 213(1) ప్రకారం ఒక రాష్ట్రంలోని శాసనసభ సమావేశాలు జరగని సమయంలో కానీ లేక శాసన పరిషత్తు ఉన్న రాష్ట్రాల విషయంలో ఆ రెండు సభలు సమావేశంలో లేని సందర్భంలో కానీ ఏదైనా ఒక అంశమునకు లేదా పరిస్థితికి సంబంధించి తక్షణ చర్య తీసుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు. అటువంటి సందర్భంలో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గవర్నర్కు కలదు. రెండు 213(2) ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించి గవర్నర్ ఆమోద ముద్ర పొందిన శాసనం ఎంత ప్రభావం కలిగి ఉంటుందో గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ కూడా అంతే ప్రభావం కలిగి ఉంటుంది. అయితే 213(2)(a) ప్రకారం ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత జరిగే మొదటి శాసనసభ సమావేశంలోనే సదరు ఆర్డినెన్స్ను బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలి. రెండు సభలున్న రాష్ట్రాల విషయంలో రెండు సభలలోనూ బిల్లును ప్రవేశపెట్టాలి.
శాసనసభ సమావేశాలు ప్రారంభమైన 6 వారాల వరకు మాత్రమే ఆర్డినెన్స్ అమలులో ఉంటుంది. ఒకవేళ 6 వారాలు ముగియక ముందే శాసనసభ సదరు ఆర్డినెన్స్ను తిరస్కరించవచ్చును. 2 సభలున్న రాష్ట్రాల విషయంలో ఆర్డినెన్స్ను తిరస్కరిస్తూ శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని శాసన మండలి కూడా అంగీకరించినట్లయితే అప్పటి నుండి ఆర్డినెన్స్ చెల్లకుండా పోతుంది. లేక ఈ లోపుగా ఆర్డినెన్స్ను శాసనసభ ఆమోదించవచ్చు. 2 సభలున్న రాష్ట్రాల విషయంలో ఆర్డినెన్స్ను శాసన మండలి కూడా ఆమోదించినట్లయితే అప్పటి నుండి ఆర్డినెన్స్ రద్దయి ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు చట్టరూపంలోకి అమల్లోకి వస్తుంది. 6 వారాల లోపల బిల్లు శాసనసభ ఆమోదం పొందలేకపోతే ఆర్డినెన్స్ దానికదే రద్దవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించగలరు. ప్రకరణ 213(2)(b) ఆర్టికల్ 213(2)(b) ప్రకారం గవర్నర్ తనకు తానుగా ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవచ్చును. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించగలరు. ప్రకరణ 213(3) ప్రకారం ఏదైనా ఒక నిబంధనకు చట్టరూపం కల్పించబడి శాసనసభ చేత ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదం లభించినప్పటికీ చెల్లుబాటు కాకపోవచ్చు. ఇటువంటి నిబంధన గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్లో ఉన్నట్లయితే ఆ నిబంధన మేరకు ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు. రాష్ట్ర ఆర్థిక సంఘం 243(I)(4), పబ్లిక్ సర్వీస్ కమిషన్ 323(2), కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 151(2) సమర్పించిన నివేదికలను శాసనసభ ముందు ఉంచడం. గవర్నర్ ఆర్థిక అధికారాల గురించి తెలుసుకుందాం. గవర్నర్ ఆర్థిక అధికారాలు. ప్రతి ఆర్థిక సంవత్సరం వార్షిక ఆర్థిక నివేదికను సభలో సమర్పించే విధంగా గవర్నర్ చర్యలు తీసుకుంటాడు. ప్రకరణ 202(1) ప్రకరణ 202(1) ద్రవ్య బిల్లులను గవర్నర్ అనుమతితో శాసనసభలోనే ప్రవేశపెట్టాలి. ప్రకరణ 207 ఆర్టికల్ 207. ద్రవ్య బిల్లులను గవర్నర్ ఆమోదించవచ్చు లేదా నిలిపి ఉంచవచ్చు, కానీ పునః పరిశీలనకు పంపించలేడు. ద్రవ్య బిల్లులను వీటో చేయు అధికారం గవర్నర్కు లేదు. గవర్నర్ సిఫారసు లేనిదే గ్రాంట్ కొరకు డిమాండ్ చేయరాదు. ప్రకరణ 203(3) గవర్నర్ అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించరాదు, తగ్గించరాదు, మార్పు చేయరాదు. రాష్ట్ర ఆగంతుక నిధిని కాంటిజెన్సీ ఫండ్ గవర్నర్ నిర్వహిస్తాడు. ప్రకరణ 267(2) రాష్ట్ర పబ్లిక్ నిధిని కూడా నిర్వహిస్తారు. ప్రకరణ 266(2). న్యాయాధికారాల గురించి తెలుసుకుందాం. గవర్నర్ న్యాయాధికారాలు. ప్రకరణ 161 ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్కు కొన్ని న్యాయాధికారాలు ఉన్నాయి. ఒక రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిలోని అంశాలకు సంబంధించి న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించవచ్చు లేదా మార్పు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. శిక్ష అమలు కాకుండా వాయిదా వేయవచ్చు మరియు క్షమాభిక్ష కూడా పెట్టవచ్చు. అయితే గవర్నర్కు మరణశిక్షను అసలు ఏ రకమైన శిక్ష లేకుండా రద్దు చేసే అధికారం లేదు. అయితే మరణశిక్షను వాయిదా వేయడం కానీ
శిక్షను తగ్గించడం కానీ లేదా మరణశిక్షను వేరొక శిక్షగా మార్పు చేసే అధికారం కలిగి ఉంటాడు. గవర్నర్ న్యాయాధికారాలు ఆ రాష్ట్ర భూభాగానికి మాత్రమే పరిమితం అవుతాయి. సైనిక కోర్టులు ఇచ్చిన తీర్పులలో, శిక్షలలో గవర్నర్కు జోక్యం చేసుకునే అధికారం లేదు. ప్రకరణ 217(1) ప్రకారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి గవర్నర్ను సంప్రదిస్తాడు. 233(1) ప్రకారం ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించి రాష్ట్ర గవర్నర్ కింది కోర్టులలోని జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, ప్రమోషన్లను చేపడతాడు. 234 ప్రకారం రాష్ట్ర న్యాయ సర్వీసులో జిల్లా జడ్జీలను మినహాయించి 234 ప్రకారం రాష్ట్ర న్యాయ సర్వీసులో జిల్లా జడ్జీలను మినహాయించి మిగతా అధికారుల నియామకాన్ని చేపడతాడు. ఈ నియామకాలకు అవసరమైన నిబంధనలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తయారు చేస్తాడు. వివేచన అధికారాలు. గవర్నర్ వివేచన అధికారాలు, డిస్క్రిషనరీ పవర్స్. రాజ్యాంగంలో గవర్నర్కు కొన్ని విచక్షణ అధికారాలు కూడా కల్పించబడినవి. ప్రకరణ 163(2) ఆర్టికల్ 163(2) ప్రకారం మంత్రిమండలి సలహా లేకుండానే కొన్ని అధికారాలను, విధులను నిర్వహిస్తాడు. అదేవిధంగా ఈ కింద పేర్కొన్న విధులను గవర్నర్ తన విచక్షణ మేరకు నిర్వహిస్తాడు. అవేంటి అంటే అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్ర గవర్నర్లకు ఆయా రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలనపై విచక్షణ అధికారాలు ఉన్నాయి. నాగాలాండ్లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ప్రకరణ 371(a)(1)(a). ప్రకరణ 371(a)(1)(b) ప్రకారం నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడడానికి ముందు నాగకొండ ప్రాంతం, తున్సంగ్ ప్రాంతాలలో గల కల్లోల పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నట్లయితే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి. మహారాష్ట్రలో వెనుకబడిన ప్రాంతాలైన విదర్భ మరియు మరఠ్వాడా ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసే అధికారం మహారాష్ట్ర గవర్నర్కు ఉంది. గుజరాత్ రాష్ట్రంలో కచ్ మరియు సౌరాష్ట్ర ప్రాంతాల అభివృద్ధికి ఆ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను పంపడం, రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించలేనప్పుడు రాష్ట్రపతి పాలన విధించవలసిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం. ప్రకరణ 356(1). రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లులను తన ఆమోదానికి వచ్చినప్పుడు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. ప్రకరణ 200. రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించనప్పుడు గవర్నర్ తన విచక్షణ అధికారంతో ముఖ్యమంత్రిని నియమిస్తాడు.